రాజకీయాల్లోకి రావడానికి అలా అనిపించడానికి అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్? పాలిటిక్స్ అనేది సో నేను ఇనిషియల్గా సోషల్ సర్వీస్ చేసినప్పుడు నేను చేస్తున్నప్పుడు చాలామంది నాకు చాలా అప్రిషియేషన్ అంటే ఏదో ఒక అంటే చాలామంది ఈ యాక్టివిటీస్ ఎలా చేస్తారంటే పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కోర్టులో ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తారు. బట్ నేను అదంతా కాకుండా నాకు వచ్చే సంపాదన ఎంతో కొంత చేసుకుంటూ వెళ్తున్నాను ఒకటి. రెండోది నేను చూసిన కొన్ని ఇష్యూస్ మేడం. గానమాసో స్కూల్ అని స్పెషల్ డిజేబుల్ చిల్డ్రన్ స్కూల్. ఆ స్కూల్కి వెళ్తే ఇది ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ దగ్గరే ఉంటుంది. కళ్యాణి గారు దానికి ఇది నేను మేడంకి 2013 నుంచి తెలుసు. ఆ స్కూల్కి వెళ్తే నేను ఎప్పుడు ఎంతో కొంత సాయం చేసి వాళ్ళకి ఫుడ్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో చెవిటి మిషన్స్ ఇవన్నీ చేస్తున్నాను. బట్ అది ఎంతవరకు అనేది మా పరిధి వరకు మేము ఇచ్చుకుంటూ వెళ్తాం. మేడం నాకు చెప్తా ఉండేది నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను అవ్వట్లేదు, ఈ పలానా పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాను అవ్వట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. నేను చాలా ఆర్గనైజర్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఇలా చాలా చెప్పారు అనమాట. ఇవన్నీ చూసి నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చలించిపోయాను మేడం. ఎందుకంటే మనం కూడా ఏదన్నా ఇట్లా చేయొచ్చు అని ఇంకెక్కువ అంటే మనకున్న పరిధి కాకుండా ఎక్కువ పరిధిలో చేయడానికి మంచి అవకాశం పొలిటికల్ అని చెప్పేసి ఆ స్టెప్ తీసుకున్నాను. ఓకే.